గైస్ రోజైతే మనం ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్‌లో ఉన్న 'రాజు వెడ్స్ రంబాయి' మూవీలోంచి 'అందాల ఓ ముద్దు గుమ్మ' అని ఒక సాంగ్ ఉంది కదా! దాని మీద ఎడిటింగ్ చేయబోతున్నాం. అంటే ఇది కపుల్స్ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఎవరికి వాళ్ళు సెపరేట్ కింద చేసుకోవచ్చు. ఎందుకంటే నేను డెమో చూపించిన తర్వాత మీకు వచ్చిన ఐడియా వస్తదిలే. బాగా నచ్చుతది మీకు. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. మనం కొంచెం 1,000 దగ్గరలో ఉన్నాం. కొంచెం త్వరగా ఫాస్ట్‌గా 1,000 ఎండ్ చేస్తే కొంచెం ఒక బూస్ట్ టైప్ ఉంటదని అర్థం చేసుకుంటున్నాను. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. డెమో చూసిన తర్వాత మీ ఒపీనియన్ పెట్టి లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా సపోర్ట్ మాత్రం పక్కా ఇవ్వండి. ఫస్ట్ నేను ఎడిటింగ్ చేసిన డెమో అయితే ఫస్ట్ ఇది చూడండి. నాలా ఓ ముద్దుగు నాదే నీ బొమ్మ ప్రాణమల్ రాసిస్తా ప్రతి ఒక్క నువ్వంటే అది మాటల్లో చెప్ప డెమో అయితే చూసారు కదా! మేబీ డెఫినెట్‌గా నచ్చే ఉంటది. నచ్చినోళ్ళు కామెంట్ చేయండి. ఫస్ట్‌గా వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. లింక్స్ అంటూ ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ సింగిల్ ప్రాజెక్ట్ లింకే ఉంటది. ఫాంట్స్ అంటే ఏమి ఉండదు. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన అన్ని ఫ్రీ ఫాంట్స్ అంటే తెలుగు టెక్స్ట్ ఫాంట్ కూడా ఇందులో ఫాంటే. కావాలంటే నా దగ్గర ఇంకో తెలుగు ఫాంట్ ఉన్నాయి. ఒక 2, 3 ఫాంట్స్ మేబీ ఉన్నట్టున్నాయి. బట్ ఒక ఫాంటేనా పెట్టమంటే పెడతాను. అంటే డిస్క్రిప్షన్‌లో పెట్టమంటే పెడతాను మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే. లేదంటే ఇదే కంటిన్యూ చేసేయండి. మీకు ఇదే బాగుంటది. ఇంకోటొచ్చి మనకి అంటే పెద్ద ఫాంట్ కూడా సేమ్ ఇదే అంటే సారీ ఫ్రీ ఫాంట్ యూజ్ చేశాను. మీకు ఫాంట్ గురించి వేరేగా ఏమి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్‌గా ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ముందు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండిలే. ఎందుకంటే మీకు ఫాంట్స్ ఏం యూజ్ లేవు కాబట్టి మీరు అంత వరీ అవసరం లేదు. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ ఇలా ఉంటది. అంటే ఏ ఫోటోస్ ఉండవు. ఫోటోస్ అంటే గ్రూప్‌లో పిక్స్ ఉంటాయి. అంటే సారీ అంత యూజ్‌ఫుల్‌గా ఉండవు మీ పిక్స్ అనేవి. జస్ట్ ఓన్లీ ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీకైతే ఇక్కడ చాలా గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ గ్రూప్ ఉంటది. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళండి. ఇక్కడ నుంచి మీకు కింద ఫోటో కనపడుతుంది కదా! ఈ ఫోటోని కరెంట్ ఫీల్డ్‌గా రీప్లేస్ పెట్టుకోండి. లేదంటే వీటికున్న ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! ఓన్లీ ఎఫెక్ట్స్‌నే కాపీ చేసుకొని ఫోటోని తీసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఓ ఫోటో యాడ్ చేసుకోండి. అంటే ఫోటో అంటే ఇప్పుడు మీరు మెయిన్ ఫోటో బాయ్స్ యూజ్ చేస్తే ఈ ఇంక్ టైప్‌లోని గర్ల్ పిక్ యూజ్ చేసుకోవాలి. డిఫరెంట్ అయితే మీరు గర్ల్ పిక్ అక్కడ యూజ్ చేస్తే ఇక్కడ బాయ్ పిక్ యూజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఫోటో యాడ్ చేసి ఇక్కడ ఒక వీడియో కింద తీసుకొచ్చి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టి కట్ చేసేయండి. ఇదే ఎఫెక్ట్స్‌ని సారీ అదే అందులో కాపీ చేసిన ఎఫెక్ట్స్‌ని దీనికి పేస్ట్ చేసి ఫస్ట్ ఫోటోని కొంచెం ఇంక్ టైప్‌లో మద్ సరిగ్గా సెట్ అయ్యేలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సెట్ అయిపోద్ది. దీనికన్నా ఇంపార్టెంట్ మెయిన్ వచ్చి మనకి ఒక ఫోటో ఉండాలి. ఆ ఫోటోని కొంచెం ఎక్స్‌పెండ్ చేసుకోవాలి. కావాలంటే ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు. చెప్తాను నేను. ఆ ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోండి. నేను బ్యాక్ తీసుకుంటున్నాను ఒక్క నిమిషం. మళ్ళీ చెప్తానులే పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది. ఒక్కసారి ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్‌లో మ్యాజిక్ ఎరేజర్ అని ఒక యాప్ ఉంటది. ఎగ్జాంపుల్‌కి లోగో చూసారు కదా! సేమ్ ఇలా ఉంటది. నేను ఇదే యాప్ ఎక్కించుకోవాలని ఏం చెప్పను. మీ దగ్గర ఏ అప్లికేషన్ ఉన్నా పర్లేదు. క్రోమా నుంచి యూజ్ చేసినా పర్లేదు. సారీ గూగుల్ నుంచి యూజ్ చేసినా పర్లేదు. ప్లే స్టోర్ నుంచి యూజ్ చేసినా పర్లేదు. అది మీ చాయిస్. బట్ నేను చెప్పేది మాత్రం ఎందుకంటే నేను దీన్ని రెఫర్ కింద ఏం తీసుకోకండి. అంటే అర్థమైంది కదా! ఆ టైప్‌లో ఏం తీసుకోకండి. జస్ట్ నార్మల్‌గా నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఫోటోలో మన బాడీని రిమూవ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఏ ఎక్స్‌పెండ్ కొంచెం మనీతో ఉంటది వదిలేయండి. ఎక్స్‌పెండ్ ఇమేజ్ ఉంటది. ఎరేజ్ ఉంటది. ఉంటాయి. బట్ అవి కొంచెం మనీతో ఉంటాయి. ఇవైతే మనకి రెగ్యులర్‌గా యూజ్ చేసే దాంట్లో ఈ బెనిఫిట్ ఉంటది మనకి. అర్థమైంది కదా! మిగతా దాంట్లో కూడా ఉంటాయి. బట్ అవి ఒక 2, 3 ఫోటో తీసుకొని దాని తర్వాత మనీ అలాగా మెంబర్‌షిప్ తీసుకోమని చెప్తది. 7 డేస్, వీకు, మంత్ అని ఇది అడుగుతది. బట్ వీటికి ఏ ఫీలు, ఏ జనరేటర్ వీటికే మేబీ అడుగుతది అనుకుంటా. నేనైతే ఇప్పటి వరకు ఏం యూజ్ చేయలేదు. ఈ రెగ్యులర్‌గా మనం యూజ్ చేసిన 4 యూజ్ చేశాను. ఫస్ట్ వచ్చి మనకి ఎక్స్‌పెండ్ ఈఎంఐ తీసుకోండి. అంటే అది అప్లికేషన్ సారీ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఒక ఫోటోని ఎక్స్‌పెండ్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఎగ్జాంపుల్‌కి ఒక మెయిన్ ఫోటోని తీసుకుంటా. సారీ అది ఏ ఫోటో అయినా పర్లేదు. ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో తీసుకుంటాను. చూడొచ్చు ఈ ఫోటో ఉంది. నేను ఈ ఫోటోని తీసుకున్నాను. దీన్ని నేను కొంచెం ఎక్స్‌పెండ్ చేస్తాను. ఎక్స్‌పెండ్ అంటే ఇక్కడ ఫేస్‌బుక్ అన్నీ ఉంటాయి. అయన్నీ అవసరం లేదు. మన చేతి ఫింగర్స్ తోటి కొంచెం రైట్ సైడ్‌కి కొంచెం అంటే ఫోటో అనేది ఎక్కువ ఎక్స్‌పెండ్‌లో ఉంటే మనకి ఎడిటింగ్ అనేది అంత బెటర్‌గా ఉంటది. అర్థమైంది కదా! మీరు పైన ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇలా ఒక 2 జనరేట్ అయ్యి 2 ఇస్తది. ఇందులో మీకు ఏది బెటర్‌గా అనిపిస్తే అది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని చెప్తాను ఒక్క నిమిషం. బ్యాక్ వచ్చేయండి. పైన హోమ్ బటన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఎరేజ్ క్వాలిటీ అని ఉంటది. చూడొచ్చు మనకి ఇక్కడ ఆ ఫోటోని మీరు ఏ ఫోటో అయితే ఎక్స్‌పెండ్ చేస్తారో ముందు ఆ ఫోటోని యాడ్ చేసుకొని చెప్తాను. ఫస్ట్ ఒక ఫోటోని ఎక్స్‌పెండ్ చేసుకోవడం. దాని తర్వాత ఎనేజ్ చేసుకోవడం. అర్థమైంది కదా! సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. ఒక 2, 3 మినిట్స్ పడతది. లేదంటే మినిట్స్ అంటే ఏముండదులే ఒక 1 మినిట్‌లో అయిపోతది. కొంచెం డేటా పెట్టి అంటే సిగ్నల్ పెట్టి అవుతది అది.
మేబీ నేను అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సిగ్నల్ పెట్టదు కూడా చూడొచ్చు మనకు అయిపోయింది. కానీ ఒక్కోసారి మీకు యాడ్ అనేది పక్కా ప్లే అవుతుంది, ఒక్కోసారి ప్లే అవుతుంది, ఒక్కోసారి మీకు ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. చూడొచ్చు ఎనర్జీ అయితే చాలా చాలా బాగా అవుతుంది. చూడొచ్చు ఒకసారి. సారీ అబ్బా, చూపిద్దామని చూస్తున్నా. బట్ చూడొచ్చు మనకైతే ఇది మనకి బిఫోరు, తర్వాత చేసిన ఆఫ్టరు. అంటే మీకు అంత క్లియర్గా కనిపించకపోయినా మీకు తర్వాత మంచిగా అనిపిస్తుంది. సేవ్ చేసి మళ్ళీ హోమ్ బటన్కి వచ్చేసి ఇక్కడ రిమూవ్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, ఇది క్లిక్ చేసి రిమూవ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ ఈ ఫోటో ఎనర్జీ ఉంటుంది, హెచ్డీ ఉంటుంది, పళ్ళు తీసేయండి. ఇక్కడ మీకు బ్రష్ లాజో డిటెక్ట్ అని ఉంటుంది, ఈ డిటెక్ట్ మీద క్లిక్ చేసి మీ ఒక బాడీ మీద ఇలా టచ్ చేసుకుంటూ వెళ్తే పార్ట్స్ పెట్టైనా అవుతుంది, లేదంటే మొత్తం ఒకేసారి అయిపోద్ది ఇలా అనమాట. నేను ఇక్కడ పేర్స్ కూడా ఉన్నాయి కదా, వీటిని కూడా తీసేస్తాను. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్కి కొంచెం నేమ్స్ వచ్చేటప్పుడు కొంచెం మంచిగా కనబడుతుంది, మళ్ళీ అవుతుంది. చూడొచ్చు మనకి ఎనర్జీ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. మళ్ళీ దీన్నే ఇంకా క్వార్టర్ ఇంకైనా పెంచుకోవాలంటే మళ్ళీ దీన్నే ఎనర్జీ చేసుకోండి, అది మీ ఇష్టం. అది నేనైతే ఒకసారి చేసినా సరిపోద్దులే. మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇది కనపడుతుంది కదా, ఫస్ట్ మనం ఏవైతే ఎనర్జీ చేసామో ఆ ఫోటో క్లిక్ చేసి ఓన్లీ ఆ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. అర్థమైంది కదా, రెండింటినే రిమూవ్ చేసుకోండి. ఒక 2 minutes కొంచెం అవుతుంది, టైం పడుతుంది అబ్బా ప్రాసెసింగ్లో, అంటే కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోండి. యాడ్స్ వస్తే మీకు యాడ్ వల్ల మీకు అంత కనపడదు, అంటే ఆ యాడ్ ప్లే అంత వరకు మీకు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. మనకైతే ఇక్కడ షో అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అర్థం చేసుకోండి. బట్ అన్ని యాప్స్ మీద ఇది మాత్రం నేను యూజ్ చేసిన అలర్ట్ మోషన్ తర్వాత మంచి బెటర్ యాప్ ఏదంటే ఇదే అని చెప్తాను. ఎందుకంటే నాకు చాలా యూజ్ఫుల్గా ఉంది. 1.5 దగ్గర నుంచి యూజ్ చేస్తున్నాను. అంటే అంటే నేను ఎడిటింగ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి నేను యాప్ని యూజ్ చేశాను. అంటే అప్పుడు కొంచెం ఎడిటింగ్ కొంచెం నేర్చుకునేటప్పటికే నేను ఈ యాప్ నుంచే కొంచెం స్టార్ట్ అయ్యాను. అందుకే ఈ యాప్ గురించి నాకు చాలా వరకు తెలుసు. చాలా వరకు అంటే ఏముందిలే, మీకు తెలిసినట్టే ఉంటుంది, బట్ సింపుల్గా ఉంటుంది, మీకు బాగుంటుంది. అర్థమైంది కదా. ఒక్క నిమిషం కొంచెం ఫోటో అనేది ప్రాసెసింగ్ అవుతుంది, కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం. పైన చూడొచ్చు మనకు సిగ్నల్స్ పెద్ద లేవు, అర్థం చేసుకోండి. చూడొచ్చు సార్ బ్యాక్ తీసుకుని మళ్ళీ ఇంకోసారి అంటే సేమ్ అదే ట్రై చేశాను. ఇక్కడ చూడొచ్చు మీకు ట్రాన్స్ఫర్మెంట్ అని ఉంటుంది, ఇది మాత్రం క్లిక్ చేయండి, పైన సేవ్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు సేవ్ అయిపోతుంది. చాలామంది డౌట్ రావచ్చు నేను ఇన్స్టాల్ చేసినప్పటికి సేవ్ ఎలా అవుతుంది అని. ఏముంటుంది, జస్ట్ సేవ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. మీకు న్యూ ఇమేజ్ న్యూ జనరేట్ చేసుకోవచ్చు. పైన హోమ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది, అంతే. మనకి చాలా వరకు అయిపోయింది. నేను డేటా అయితే ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే అలర్ట్ మోషన్ కొంచెం యాడ్స్ అనేవి ప్లే చేస్తున్నాను. నేను అది ఓల్డ్ వర్షన్ కాబట్టి మీకు ప్రాజెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాను. మీరు న్యూ వర్షన్ యూజ్ చేసుకోండి, పర్లేదు. అంటే మీకు ఎక్కువ మొబైల్ డేటాతో పట్టే ఉంటుంది కదా, అంటే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా. ఎగ్జాంపుల్ నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసాను. చూడొచ్చు స్టార్టింగ్ నుంచి మీరు ఏవైతే యాడ్ చేస్తారో, ఎగ్జాంపుల్ నేను చూడొచ్చు ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్, మళ్ళీ సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తారు కదా, సేమ్ అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రెండింటిని యాడ్ చేసి ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ఫోటోని కొంచెం ఇలా సెంటర్లో పెట్టుకోండి. అంటే కెమెరాకి మంచి కనపడలా పెట్టుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చి మనకి టైల్స్ యాడ్ చేసుకోండి, సర్చ్ చేయండి, టైల్స్ వచ్చేస్తుంది. తర్వాత ఫోటో కొంచెం తక్కువలో ఉంటే ఎక్స్పోజ్ గ్రామా ఉంటుంది, సిఆర్ అని యాడ్ చేసుకోండి, లేదంటే జస్ట్ నార్మల్గా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటినే జస్ట్ కాపీ చేసుకుని ఈ ఫోటోని తీసేయండిలే, అంత అవసరం లేదులే, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని డూప్లికేట్ చేసుకోండి, అంత ఫస్ట్ యాడ్ చేస్తాను మర్చిపోయి. కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకోసారి దీన్ని రీప్లేస్ పెట్టండి. చూడొచ్చు అంటే కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. మీరు ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోవాల్సిన లేదు. ఇందులో టైల్స్ కూడా తీసేయండి, అంతే. దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు చూడొచ్చు మనకైతే. బట్ ఈ ఫోటోని చూసారా, దీన్ని అంటే బ్యాక్గ్రౌండ్ ఫోటోని కొంచెం జెడ్ వాల్యూ కొంచెం తగ్గించండి, అంటే ఇక్కడ ఇవన్నీ కనపడలాగా. చూడొచ్చు మనకైతే ఇవన్నీ కనపడలా సెట్ చేశాను నేను. చూడొచ్చు మనకైతే. ఒక్క నిమిషం నేను కొంచెం రెండింటిని టిక్ చేసి కొంచెం బాగా జూమ్ చేస్తాను, ఎందుకంటే మనకి హైలైట్ అవ్వాలి కాబట్టి. చూడొచ్చు నేను ఒక్క నిమిషం సారీ బ్యాక్గ్రౌండ్ ఒకటి జరిగిపోయింది. రెండింటిని టిక్ చేసుకోండి. చూడొచ్చు మనకైతే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కొంచెం గ్లిచెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. మీరు మొబైల్ పెట్టి చూసుకోవచ్చు, నాది ఓల్డ్ మొబైల్ కాబట్టి కొంచెం గ్లిచెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. చూడొచ్చు మనకి ఇది ఫోటో అనేది కట్ అయిపోయింది. దానికి ఏం చేస్తారంటే ఈ ఫోటోని కొంచెం కింద చేసుకోండి, అలా ఫోటోని కొంచెం మీ ఫొటోస్ తగ్గట్టు కొంచెం సెట్ చేసుకుని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీ వీడియో రెడీ.